హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి రామయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఎంతనో ఇష్టమైన పానీపూరి అంటే ఎవరికంటే ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టమే కదా. అందుకు ఎట్లా చేయాలంటే ముందు రోజు నైటే మనము బఠానీ నానబెట్టుకుని దాంతో కూడా మనము ఆలుగడ్డ కూడా కుక్కర్లో విజిల్లో వేసి 3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఎట్లా చేద్దాం మనం చూద్దాం రండి. పానీపూరి తయారీ విధానం చూద్దాం రండి అని చెప్పినాయి కదా ఫ్రెండ్స్. ఈరోజు మా ఫ్రెండ్ చెన్నై స్టైల్లో పానీపూరి వాటర్ రెడీ చేయడానికి వచ్చింది. తనది ధృతిస్ కిచెన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ ఫుడ్ అన్ని మీకు చూడొచ్చు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రాణి రామయ్య యూట్యూబ్ ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా చేస్తుంది ఆమె కూడా. ఇప్పుడు పానీకి కావాల్సిన పదార్థాలు చూస్తాము. మసాలా పానీకి అయితే ఏమేమి ఇంగ్రీడియంట్ కావాలో నేను చెప్తాను, చూసుకోండి. పుదీనా, కొత్తిమీర, ఒక స్మాల్ సైజ్ ఆనియన్, 2 to 3 గార్లిక్, అట్లా ఒక లెమన్, గ్రీన్ చిల్లీస్ 9 to 10, ఎంత కారం మీకు తగినట్టుగా మీరు వేసుకోండి. బ్లాక్ సాల్ట్, కొంచెం పానీపూరి మసాలా పౌడర్, ఇవన్నీ మిక్సీలో పెట్టేసి ఎలా ఉంది నేను మిక్స్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ పెట్టపోతాను వాటర్ కోసం. అందులో ఏమేమి వేసినానంటే కొత్తిమీర, పుదీనా, 3 పీస్ గార్లిక్ అండ్ 1 ఆనియన్ కట్ చేసి పెట్టినాను కదా అవి, బ్లాక్ సాల్ట్ అండ్ సాల్ట్, నిమ్మపండు ఒకటి జ్యూస్ తీసేసుకున్నా, పచ్చిమిర్చి, ఇవి నేను మిక్సీ పెట్టేసి వాటర్ ఎలా రెడీ చేసాను చూపిస్తాను. ఇది మిక్సీ చేసేసుకుంటాం. పానీపూరి పేస్ట్ ఇప్పుడు ఏమేమి కావాలో చెప్పింది కదా, తయారీ అయితే చేసింది, తను మాట్లాడుతుంది. ఇందులో ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. చూడండి, ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిలో ఒక 1.5 లీటర్ కనుక వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. వాటర్ యాడ్ చేసుకుంటే రెడీ అవుతుంది. అందుకు కూడా కొంచెం పానీపూరి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇట్లా రెడీ అయింది. ఇందులో పానీపూరి మసాలా పౌడర్ కూడా మన షాప్లో, డీమార్ట్లో అన్ని ప్లేసెస్లో దొరుకుతుంది, అవైలబుల్ ఇది. ఇవి కూడా మనం మిక్స్ చేసుకుంటాం. ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ చాలు. ఇందులో మన 1.5 లీటర్ దగ్గర వాటర్ యాడ్ చేసుకుంటాం. 1.5 లీటర్ అయితే యాడ్ చేసుకున్నాం మేము. చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో వాటర్. సో ఇప్పుడు పూరి మన ఫ్రై చేసుకుంటాము. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, ఈ బఠానీ ప్లస్ ఆలు రెండు బాగా ఉడికిపోయింది, బాగా స్మాష్ అయిపోయింది. చూడ పొటాటో అయితే ఎంత మంచిగా స్మాష్ అయింది, బఠానీ కూడా చూడ ఎంత మంచిగా స్మాష్ అయిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ మసాలా రెడీ చేసుకుంటాము. ఇందుకు కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర, పొటాటో, తర్వాత సాల్ట్, మనకు చూసిన సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ పానీలో కూడా సాల్ట్ ఉంటుంది, అందువల్ల సాల్ట్ ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కొంచెం చిల్లీ పౌడర్, ఇది కూడా కారం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పానీలో కూడా ఉంటుంది కదా. సో ఇదిలో కొంచెం చాట్ మసాలా, కొంచెం పానీపూరి మసాలా, అంతేంటి. దీని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ అయినగానే మీకు చూపిస్తాం. చూడండి, మసాలా అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఏమేమంటే ఆల్రెడీ చెప్పినా కదా, బఠానీ, ఆలు, కొంచెం కార పౌడర్, అదే చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం సాల్ట్ మాత్రం చూసి వేసేసుకోండి, అంటే వాటర్లో ఉంటుంది. మన బఠానీ బాయిల్ చేసేటప్పుడు కూడా అందులో వేసుకుంటాము. సో సాల్ట్, కొంచెం చాట్ మసాలా అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పూరి మనం ఫ్రై చేస్తాం. ఆల్రెడీ ఇన్స్టెంట్ పూరి ప్యాకెట్ ఉంది మా దగ్గర. సో దాన్ని ఫ్రై చేసి ఎలా ప్లేటింగ్ చేస్తాను చూద్దాం. తనకి తెలుగు రాదండి, వాళ్ళు తమిళియన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుగు నేర్చుకుంటుంది. ఏమైనా మిస్టేక్ మాట్లాడితే ఎవరు ఏమనుకోవద్దు. తను తెలుగు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆల్రెడీ మన ఆయిల్ హీట్ అయింది మంచిగా. దానిలో నేను ముందుగా తీసుకున్న ఇన్స్టెంట్ పూరి ఉంది కదా, అవి అన్నిట్లో నేను ఫ్రై చేసి తీసుకుంటాను. ఫ్రై తీసుకొని అవి ప్లేటింగ్ కూడా ఎలా చేసేదని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇవి అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, పానీ ప్లస్ మసాలా పూరి అన్నీ సూపర్గా రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు టేస్ట్ అయిపోతాం. మీరు కూడా రండి, టేస్ట్ చూస్తే ఎలా ఉంది చెప్తారు. ఈ వీడియో అయితే మీకు నచ్చితే రాణి రామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పానీపూరి చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒక 1/2 అవర్ లోపు పానీపూరి రెడీ చేసి అయితే ఇచ్చింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం. మా ఫ్రెండ్ అయితే నాకు ఎంతో ఇష్టమైన పానీపూరి చేసి అయితే నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా, చూడండి. ముందైతే కొంచెం ఆనియన్ వేసుకోండి.
ప్లస్ మసాలా. ఎంత టెంప్టింగ్ ఉంది బండి మీద ఉన్నట్టు. ఎలా ఉంది? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అలానే చేయండి. ధృతీస్ కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. తమిళ్ ఫుడ్ అని మీరు తెలుసుకోవచ్చు. పాపం తెలుగు రాదండి, ఎవరు ఏమీ అనుకోవద్దు. 3 years అవుతుంది మేము పరిచయం అయ్యి, మా దగ్గరికి వచ్చినాక తెలుగు నేర్చుకుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.